ఉన్నవో వాటన్నిటిని కూడా మీరు జయించి ఉన్నారని ఇక్కడ పత్రికాకారుడు యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో జ్ఞాపకము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఈ యవన బిడ్డలు చేసినటువంటి ఏర్పాట్లు, వారి యొక్క సిద్ధపాటు, వారి యొక్క హుషారుతనము, ఆశ, ఆసక్తి, వీటన్నిటిని చూస్తుంటే తప్పనిసరిగా ఈ వాక్యము మన యొక్క బెల్లంపల్లి సిఎస్ఐ చర్చ్ యవన బిడ్డల జీవితంలో నెరవేర్చబడ్డదని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహం లేదని ఈ సమయమున నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి మనం అందరం కూడా గట్టిగా చప్పలు కొట్టి మన యవన బిడ్డలను మనం అభినందిద్దాము. కారణం ఏంటంటే, అయ్యలారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, ఆ దుష్టుని శక్తులను మీరు జయించి ఉన్నారు కనుకనే ఇదిగో ఇంత గొప్ప కార్యక్రమమును మీరు చేయగలుగుతూ ఉన్నారు. ఇంతకుముందు మేము ఎబెనేజర్ రాయ్ గారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఈ యొక్క రీజన్లో ఉన్నటువంటి యవనస్తుల గురించి ఒకటి రెండు చిన్న ఆలోచనలు వచ్చినాయి. కాగజ్ నగర్లో మేము చూసినట్లయితే మా దగ్గర ఇలాంటి యవనస్తులు లేరు, ఉన్నారేమో చాలా తక్కువ మంది. మందమరిలో ఉన్నారో లేరు, రామకృష్ణపూర్లో, మంచిర్యాలలో, లక్షపేటలో, దొనబండలో, బహుశా ఈ రీజన్ లో దాదాపు ఈ 100 కిలోమీటర్ల ఫ్రీక్వెన్సీలో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ద యంగ్ మెన్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆఫ్ బెల్లంపల్లి వెరీ మచ్. బెల్లంపల్లిలో ఉన్నటువంటి యవన బిడ్డలను దేవుడు అత్యధికముగా ఆశీర్వదించినాడని, వారు నిజముగానే బలవంతులని, దేవుని వాక్యము వారి యందు నిలుచుచున్నదని, అంత మాత్రమే కాకుండా సాతాను శక్తులను జయించి వారు ఈ కార్యక్రమమును చేయగలుగుతూ ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ పిల్లలందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, అన్న తెల్లారి భాగ్యనగర్కు ఒకరు పోతాము, తెలంగాణకు 2 పోతాము, రాత్రి దక్షిణకు 3 పోతాము. వాళ్ళందరూ రేపే నుండి వెళ్ళిపోయేటోళ్ళే. దే షుడ్ గో బ్యాక్ టు ద ప్లేసెస్ ఫ్రమ్ వేర్ దే హవ్ కమ్. ఎక్కడైతే వారు చదువుకుంటారో ఆ స్థలానికి తిరిగి వారు వెళ్ళవలసిందే. కానీ ఉన్న సమయమును వారు సద్వినియోగము చేసుకొని ఈ కార్యక్రమమును వారు చేయగలుగుతూ ఉన్నారంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఈ సాయంకాల సమయమున నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ఒక్క మాట, ఒక చిన్న ఉపమానంలో నుండి ఉన్నటువంటి 1-2 మాటలు ఈ యవన బిడ్డలకు ఇక్కడ చేరి వచ్చినటువంటి మన అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు గల మాటలను మనము చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలలో వ్రాయబడినటువంటి ఉపమానము వేర్వేరు రీతిలుగా ఉన్నది. ధనవంతుడు అని ఒక దగ్గర ప్రస్తావిస్తారు, యవనస్తుడు అని ఒక ప్రస్తావిస్తాడు, ఒక వ్యక్తి అనేటటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఏదేమైనప్పటికీ ఒక యవనస్తుడు ఆశతో యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినాడు. అయ్యా, వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? అయ్యలారా, దేవుని రాజ్యములోనికి నేను ప్రవేశించాలి అంటే నేనేమి చేయాలి? అప్పుడప్పుడు మనం పాట పాడుతూ ఉంటాము, దేవుని ప్రేమ ఇదిగో జనులారా, పావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. అయ్యలారా, కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మనకబ్బును అనే విశ్వాసముతోని యవనస్తుడు యేసయ్య వెంబడ పరిగెత్తినాడు. అయ్యా బోధకుడా, సద్బోధకుడా, నేను నీ రాజ్యంలోనికి ప్రవేశించాలి, పరలోకంలోనికి రావాలి, ఏమి చేస్తే నేను అర్హతను పొందుతాను? యేసయ్య ఒక మాట అడుగుతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. అరే బాబు, నీవు పరలోకానికి వెళ్ళాలి అనేటటువంటి ఆశ నీలో ఉంది, మంచిదే. కానీ నీవు పరలోకములోనికి వెళ్ళాలి అంటే ఈ లోకములో కొన్ని కార్యక్రమాలు జరిగించాలి. యవనస్తులారా, వింటున్నారా? మీరు పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో కొన్ని కార్యక్రమాలు మీరు జరిగించాలి. ఏమిటి ఆ కార్యక్రమాలంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలుసు కదా అని యేసయ్య యవనస్తునితో అంటే, ఆ యవనస్తుడు చాలా చక్కగా ఉత్సాహంతో అంటున్నాడు, అయ్యా ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నా తల్లి నాకు నేర్పించింది, ఈ ఆజ్ఞలను కూడా నా చిన్ననాటి నుండి నేను పాటిస్తూ ఉన్నాను. అందుకోసమే ఏమో బహుశా మన పెద్దలు మన ఆరాధన క్రమములో ఒక మాటను పెట్టినారు,
ప్రతి ఆదివారము మనం చేసేటటువంటి వాగ్దానం ఒకటి ఉంటుంది. ఏంటంటే చేయవలసింది చేయక, అమ్మా చెప్పాలి, అంతమంది ఉన్నారు. చేయవలసింది చేయక, యవనస్తులు ఒకసారి అనండి, చేయవలసింది చేయక చేయరానివి చేస్తూ ఉన్నాము. యేసయ్య అడిగినాడు, అయ్యా నువ్వు దొంగతనము చేయవద్దు. వాడు ధనవంతుడు కనుక దొంగతనము చేయవలసిన అవసరము లేదు. అబద్ధ సాక్ష్యం పలకవద్దు. వాడు ధనవంతుడు కనుక అబద్ధ సాక్ష్యం పలకవలసిన అవసరం లేదు. నరహత్య చేయవద్దు. వాడు ధనవంతుడు కనుక నరహత్య చేయవలసినటువంటి అవసరం లేదు. యేసయ్య ఏమన్నాడంటే, వీటన్నిటిలో బేష్, శబాష్, యు ఆర్ ఎ వండర్ఫుల్ యంగ్ మ్యాన్. కాకపోతే నీవు ఒకటి చేయాలి. నేను ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడల్లా ఈ 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటూ ఉన్నాడంటే, యేసు అతనిని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. మొట్టమొదటిది, నీవు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకు ఇచ్చి పరలోకమందు నీకు ధనం ఉన్నది గనక నీవు వచ్చి నన్ను వెంబడించు. యవన బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పెద్దలారా జాగ్రత్తగా వినండి. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఇక్కడ యేసయ్య పెట్టిన సూత్రాలు ఏంటంటే, మొట్టమొదటిదిగా నీవు వెళ్ళు, నీకు కలిగిన వాటిని అమ్ము, ఆ అమ్మిన వాటిని బీదలకు ఇమ్ము, ఆ తర్వాత నా దగ్గరికి రమ్ము. పొమ్ము, చెప్తారు ఒకసారి, పొమ్ము, అమ్ము, ఇమ్ము, తర్వాత నా యొద్దకు. అంటే ఓన్లీ 4th స్టేజ్లోనే నీకు పరలోకంలోనికి అవకాశం ఉందిరా నాయన. ఆ 4th ఇయర్ పాస్ కావాలంటే మొదటి 3 సంవత్సరాలు బీడీ నీవు కంప్లీట్ చేయాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యవన బిడ్డలారా, దేవుని యొక్క నామములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగినటువంటి యవనస్తులారా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని ఆశ కలిగినటువంటి పెద్దలారా, ఈ సమయమున, ఈ సాయంకాల సమయమున, ఈ నూతన సంవత్సర దినమున దేవుడు నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యలారా, మీరు వెనక్కి వెళ్ళండి, మీ పాత జీవితాన్ని తీసివేయండి, మీ పాత జీవితాన్ని అమ్మివేయండి, మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రండి. ఇదిగో నేను మిమ్మల్ని నా యొక్క రాజ్యములోనికి తీసుకొని వెళ్తాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఏం చేసి వెళ్ళిపోయినాడంటమ్మా, ముఖము చిన్నబుచ్చుకొని వ్యసన పడుచు, ఏమి నాయనా నన్ను పరలోకము తీసుకొని వెళ్తానంటే నువ్వేవో కొత్త సిద్ధాంతాలు చెప్తూ ఉన్నావు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, చాలాసార్లు క్రైస్తవులు ఒక విషయంలో మోసపోతూ ఉంటారు. దేవునిని స్తుతించినంత మాత్రాన పరలోకానికి వెళ్తాం అనుకుంటారు, తప్పండోయ్. దేవుణ్ణి ఆరాధించినంత మాత్రాన ఆ పరలోకానికి వెళ్తాం అనుకుంటారు, తప్పండోయ్. దేవుని సన్నిధిలో 24 గంటలు ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తామని అనుకుంటారు, అది చాలా పొరపాటు. దేవుని యొక్క నామంలో జ్ఞాపకం చేస్తున్నాను, అవి కావాలి. వాటితో పాటు వెనక్కి వెళ్ళి నీతో ఉన్నటువంటి వారికి సేవ చేసే గుణము కూడా నీకు నాకు కావాలని దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి యవన బిడ్డలందరికీ కూడా దేవుని యొక్క నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వెనక్కి వెళ్ళండి, మీ యొక్క గతకాలం ఏందో పరీక్ష చేసుకోండి. మీ యొక్క గతకాలంలో మీ యొక్క స్థితిగతులు ఏ రీతిగా ఉన్నో వాటన్నిటిని కూడా విడిచి దేవుని సన్నిధికి ఒకవేళ మీరు తిరిగి వచ్చినట్లయితే తన రాజ్యములోనికి నిన్ను నన్ను ఆయన తీసుకొని వెళ్తాడని ఈ సమయము నా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, యవనుడా, దయచేసి యవన బిడ్డలు నా వెనుక చెప్తారా ఈ మాట? ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులు అందరు ఈ మాట చెప్పండి. యవనుడా, అమ్మ సౌండ్ వస్తలేదు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మీ మనసుకు నచ్చింది చేయండి యవనస్తులారా. మీ తల్లిదండ్రులను విడిచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉన్నారు.
మీ తల్లిదండ్రులు విడిచి తిరిగి విజయవాడ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఉన్నా సరే మీ మనసుకు నచ్చింది చేయండి, మీ ఇష్టం వచ్చిన రీతిగా బ్రతకండి, మీ ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించండి. కానీ మీరు చేసే పనులను బట్టి తీర్పు దినమున దేవుని సన్నిధిలో నిలవబడి ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుందని జ్ఞాపకం ఉంచుకొని జాగ్రత్తగా మీరు ప్రవర్తించండి. ఒక నిమిషం తలలు వంచుదాం, ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక చిన్న ప్రశ్న మన మనసులో వేసుకుందాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము, ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసి ఇంత చక్కటి కార్యక్రమములను మనం జరిగించుకోగలుగుతూ ఉన్నాము, చాలా సంతోషమే. అని యేసయ్య అడుగుతున్నాడు, అయ్యా నా పరలోక రాజ్యంలోనికి నీవు ప్రవేశించాలంటే మొట్టమొదటిదిగా నీ యొక్క పాత జీవితమును చూసుకో, నీ పాత జీవితమును పరీక్షించుకో, నీ పాత జీవితమును యేసు రక్తములో కడిగి వేసుకో. ఆ తర్వాత నా యొద్దకు రా, నా రాజ్యంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాను, పరలోక వారసులుగా నిన్ను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన మన మనసులో చేసుకుందాం, ఒక చిన్న తీర్మానం మన మనసులో చేసుకుందాం. పాత జీవితమును విడిచిపెట్టి నేను యేసయ్యను వెంబడిస్తాను, నా పాత లక్షణాలను విడిచిపెట్టి యేసయ్య కొరకు గొప్ప సాక్షి బిడ్డగా, ఒక గొప్ప యవన బిడ్డగా నేను నివసిస్తానని ఒక చిన్న ప్రార్థన మన మనసులలో చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు. ఈ సాయంకాల సమయమున ఇదిగో అదోనాయ్ దేవా, మరి 3వ సంవత్సరపు వేడుకలను జరిగించుటకు మా యవన బిడ్డలను నీవు ఎన్నిక చేసుకున్నావు. యవనస్తులారా, మీరు బలవంతులు, ఇదిగో దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు సాతాను శక్తులను జయించి ఉన్నారని గొప్ప వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చిన దేవా, వారి భవిష్యత్ కాలమును దీవించండి. ఈ ఆరాధనలో పాల్గొనుచు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పాటల ద్వారా, స్కిట్ల ద్వారా, ఇతర కార్యక్రమముల ద్వారా మేమందరము కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడి నీ నామమునకు మహిమ తెచ్చే వారముగా తిరిగి లోకంలోనికి వెళ్ళుటకు నీ కృప మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందించిన నిరంజన్ గురువుల వారికి ప్రత్యేక వందనాలు. ఈ రోజు నేను నేర్చుకున్నది 4 ముక్కలు. ఏ హైవే టు హెవెన్, పరలోకానికి హైవే ఏ విధంగా ఉంటది అనేది అయ్యగారు ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలనేది మాకు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు అయ్యగారికి స్పెషల్ థ్యాంక్స్. నా ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, ఎవరైనా రిజిస్టర్ చేసుకోదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోవాలని చిన్న మనవి. ఎందుకనగా రిజిస్ట్రేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. వీఆర్ నాట్ కాస్టింగ్ ఎనీథింగ్. మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్, వీలైతే మీ మెయిల్ ఐడి మాకు అందించినట్లయితే we will get in touch with you. Adonai గురించి we will give you all sort of updates regarding Adonai. సో మీరు అక్కడ మీ అడ్రస్ అవన్నీ ఇచ్చినట్లయితే మేము మీకు ప్రతి ఒక్క సమాచారం అడనై గురించి ఉన్న సమాచారం మేము మీకు అందిస్తాము. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఒక చిన్న లక్కీ డిప్ అనే ఒక చిన్న కాంటెస్ట్ ఉంది. సో మీరు అందరూ వచ్చిన తర్వాత అక్కడ రిజిస్టర్ చేసుకుంటే మాకు మీలో ఎంతమంది వచ్చినారు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనేటువంటి లెక్క తెలుస్తుంది. దాంతో పాటు మీరు తీసుకున్న నంబర్ అక్కడ రిజిస్టర్ అవుతుంది. ప్రోగ్రామ్ ఎండింగ్ లో ఆ టోకెన్స్ అన్ని, నంబర్స్ అన్ని తీసుకునేసి మేము ఒక లక్కీ డిప్ తీస్తున్నాము. అండ్ అందులో హూనోస్ ఆ లక్కీ 7 లో మీరు కూడా ఉండవచ్చు అని మేము అనుకుంటున్నాము. సో ఎవరైనా మర్చిపోయినట్టయితే దయచేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్టేజ్ దగ్గరికి, స్టేజ్ పక్కకు వస్తే ఈ కీస్ కలెక్ట్ చేసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన ముందుకి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి we have our Sunday school children who are coming forward to give us a small presentation. So I request Stanley and team to come on stage and give them a big applause. All of you please raise your hands, bring your hands together and invite Stanley and team on stage for the performance. కిలోమీటర్ దూరం ఉంటే నేను ఎట్లా మరి For India, pray for India.
सजना बहकाए हमको न कोई शैतान आओ मांग मिल के खुदा से ये दुआ pray for India अपना इंडिया pray for India 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 you love India I love India we love India pray for India pray for India pray for India गाँव शहर गली गली जाना है प्यार का पैगाम सबको सुनाना है प्यार के दियों को है आजाद करता प्यार दुश्मन को भी माफ करता pray for India तेरा इंडिया You love India, I love India, God loves India too. Come with your hands and make a prayer, and He's gonna answer you. हमको है इंडिया से मोहब्बत हमको है हम सबको इंडिया से मोहब्बत कामयाब हम होंगे हाँ कामयाब हम होंगे दुआ से हमको यारो बर्बादी जीतेंगे तो तलवारों से जिएंगे तलवारों से मरेंगे मोहब्बत से हम यारो दुश्मन को जीतेंगे Pray for India, pray for India, pray for India. मेरा इंडिया अपना इंडिया You love India, I love India, we love India Pray for India, pray for India, pray for India Thank you very much, Stanley and team, Stanley and Co. Thank you very much. ఇంత మంచి చక్కని పౌనం and we give preference for our people who are our Sunday school children because మా తర్వాత నెక్స్ట్ నడిపించేది వాళ్ళే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ we give to our children who are along with us. ఒక చిన్న సజెషన్ అండి అక్కడ మనకి అక్కడ సజెషన్ బాక్స్ ఉన్నాయండి సో మీరు ఆ కోపాలు తాపాలు అన్ని తీసుకోవాలంటే మీకు అక్కడ కౌంటర్ దగ్గర ఒక చిన్న వైట్ పేపర్ స్లిప్ ఇస్తారండి ఆ స్లిప్ పైన మీ సజెషన్స్ అడ్వైజెస్ లైక్ వాట్ ఎవర్ మీకు యాడనే గురించి మరి ఏమనిపించిందో అది రాసేసి దాంట్లో వేసి వెళ్తే మేము కూడా చాలా సంతోషిస్తాము అది కోపమైన తాపమైన ఇష్టమైన కష్టమైన నష్టమైన ఇంకా ఏదైనా ఉంటే మాకు దయచేసి తెలియజేయండి అని మీకు ఆ సజెషన్ బాక్స్ మేము పెట్టి ఉన్నాము నెక్స్ట్ మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ we have our same Sunday school children who are here to perform one more song. It is a song Teri Aradhana Karu ane oka Hindi paata నిన్నే స్తుతించదను అనేటువంటి ఆ హిందీ పాటని మన యంగ్స్టర్స్ మన సండే స్కూల్ చిల్డ్రన్ ఇప్పుడు ప్లే చేయబోతున్నారు సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ join your hands together, give them a big clap and invite them onto the stage.